హాయ్, వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. సినిమా ఫీల్డ్లో ఆ నలుగురు శకం ముగిసిందా? వాళ్ళ దగ్గర ఎన్నెన్ని థియేటర్లు ఉన్నాయో అవి జనరల్గా అల్లు అరవింద్ వీళ్ళందరూ చెప్పారు. యాక్చువల్గా ఎవరి బిజినెస్ వాళ్ళది. మన ప్రజల్లో సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు వాళ్ళని శాసించాలనుకోవటం, మనం ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఉండాలనుకోవటం, ఎలాగుంటే ఎవరి బిజినెస్ వాళ్ళది. యాక్చువల్గా ఇందాక వీడియోలో కూడా చెప్పాము. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఆ వివాదాన్ని ఇంకా పక్క పెడితే కొంతకాలం ఇక నుంచి చిన్న సినిమా కూడా బతకాలంటే ఇందులో కొన్ని ఒక 2 or 2 అంశాలు డిస్కస్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది నేను ఒక 9 years బ్యాక్ టీఎన్ఆర్కి ఇంటర్వ్యూలో చెప్పాను. ఎందుకు థియేటర్స్ని అకామిడేట్ చేయలేకపోతున్నారు చిన్న సినిమాలకి, ఓన్లీ రెంట్ కట్టగలిగిన వాళ్ళకి ఎందుకు ఇవ్వగలుగుతున్నారు అనేది చాలా కూలంకుషంగా చెప్పాను. తనకి ఇవన్నీ చెప్తాననే ఉద్దేశంతో నా దగ్గరికి ఒక 12 గంటలు ఇంటర్వ్యూ చేశాడు. 12 గంటలు లాంగ్ ఇంటర్వ్యూ. మధ్యలో ఎక్కడికి భోజనం కూడా వెళ్ళాం. మార్నింగ్ 11 గంటలు స్టార్ట్ అయితే నైట్ 11:30 వరకు చేస్తూనే ఉన్నాడు. అందులో ఒక 1 hour మటుకు భోజనం చేయడం వెళ్ళాం. అంతసేపు ఎందుకు చేసామంటే లాంగెస్ట్ పెడదామని చెప్పేసి ఆల్మోస్ట్ 6 గంటలు ఇంటర్వ్యూ పెట్టాడు. ఎవడు చూస్తాడని నేనే అన్నాను. నేను వైజాగ్ ఫిల్మ్ స్కూల్ బ్రాంచ్లో ఉన్నప్పుడు పంపించాడు నాకు లింక్. ఎలా చూస్తా నాకే చూడాలనిపించింది, మీకు చూడాలనిపించలేదు, బికాజ్ మీరే మాట్లాడారు కాబట్టి డెఫినెట్గా చూస్తారని విదిన్ ఎ వీక్ 1 lakh మంది వ్యూయర్షిప్ చూపించి నాకు పంపించాడు. ఇది జెన్యూన్, కొన్నవి కాదని చెప్పి సైడ్ డ్రీమ్స్లో. సో అంటే ఇన్ఫర్మేషన్ చెప్తే, మంచి ఇన్ఫర్మేషన్ చెప్తే చూస్తారు. తెలియని విషయాలు చాలా ఉంటాయి కాబట్టి అంటే సినిమా ఫీల్డ్లో అందరికీ నేను చెప్పిన ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి కొంత హెల్ప్ చేసి ఉంటుంది తప్పితే మనం ఏదో అందరికీ దిక్కు చూసేం కాదు. సినిమా ఫీల్డ్లో నాకంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర కూడా నేను తెలుసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి, బాలీవుడ్ ఏంటి, కాలీవుడ్ ఏంటి, అన్ని చోట్ల వరల్డ్ సినిమాలు ఎలా చేస్తారు, న్యూయార్క్ మన ఇంగ్లీష్ హాలీవుడ్లో ఎలా చేస్తారు అనేది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అమెరికన్ లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాడిని యాక్చువల్గా. అక్కడ అటువంటిది ఇప్పుడు చిన్న సినిమా బతకాలంటే ఒక నూన్ షో ఒకటి అలాట్ చేయండి. ఆ థియేటర్లో కానీ బాగా ఆడితే ఆ నూనె షో, అప్పుడు రెగ్యులర్ షోస్కి ఒక 50 థియేటర్లు రిలీజ్ చేస్తే సినిమా బతుకుద్ది. అక్కడ ఆడితే ఓటీటీలో బెటర్ ప్రైస్ వస్తే ఇంకా బెటర్గా చూస్తారు అని నేను సింపుల్గా చెప్పే విషయం. అంచేత చిన్న సినిమాని ఈ అద్దెకి తీసుకున్న వాళ్ళు, రెంట్కి తీసుకున్న సింగిల్ థియేటర్ కానివ్వండి, మల్టీప్లెక్స్ కానివ్వండి, ఎలాగిస్తాం మేము దాన్ని కట్టాలి కదా. అంచేత ఇక్కడ మా దగ్గర డబ్బులు వచ్చేవి ఏముంటాయి, పెద్ద సినిమాలు ఉంటాయి. పెద్ద సినిమా 4-5 రోజులు డెఫినెట్గా ఫుల్ అవుతాయి కాబట్టి ఆ మల్టీప్లెక్స్లో మొత్తం థియేటర్లు తీసేసుకుని ఒక 1000-1500 థియేటర్ రిలీజ్ చేసే పరిస్థితిలో మనం ఉన్నాం. ఒక పెద్ద సినిమా అంటే స్టార్లు యాక్ట్ చేసిన సినిమా. అటువంటి స్టార్లు నువ్వు రెమ్యూనరేషన్ తగ్గించుకోమని ఎందుకు తగ్గించుకుంటారు? నేను చేయను అంటాడు. నువ్వు నాకు ఎక్కువ ఇవ్వదు, తక్కువ ఇవ్వదు, నేను చేయను సింపుల్లీ. మీరు ఖాళీగా ఉండే బదులు చేయొచ్చు కదా అని చేయడు. యూ కెన్ ఎంజాయ్ విత్ దిస్ ఫ్యామిలీ. అంచేత స్టార్స్ రేట్లు తగ్గించడం వల్ల ఇండస్ట్రీ బాగుపడుతుంది వద్దు. డిమాండ్ అండ్ సప్లై. నీకు అంత డబ్బు వస్తుందని తెలిసిన తర్వాతే ఇంత ఖర్చు పెట్టామని వాళ్ళకి నిజాలు తెలుసు కాబట్టి వాడు అతను అంత అడుగుతాడు, అతను కానీ ఆమె కానీ. మొన్న చిరంజీవి గారి సినిమాకి ఎవరు నయనత ఎంత అడిగింది అంత అడిగింది ఆ టైపులో అంటున్నారు. ఎవరి డిమాండ్ వాళ్ళది. మీరు ఇంకొకళ్ళ యొక్క రెమ్యూనరేషన్ తగ్గించుకునే అధికారం మనకు లేదు, ప్రజలకు లేదు. కాకపోతే సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రేక్షకుడు మనిషిగా ఆ సినిమాకి 200 రూపాయల టికెట్ కరెక్టా, అంత అంత చెత్తగా ఉన్న సినిమా కానీ దాని గురించి ప్రేక్షకుడిగా మాట్లాడతాను. అదేవిధంగా ఒక గవర్నమెంట్ని గెలిపించిన తర్వాత ఒక ప్రజలుగా మాట్లాడతాను. ఇంత కష్టపడి గెలిపిస్తే ఏదో ఊరి నుంచి వచ్చి ఓటేయడానికి మా ఊరు వచ్చి ఓటేస్తే మీరు పరిపాలన ఏమి లేదని అడిగే ఒక ప్రజల మనిషిని. పాలిటిక్స్ వచ్చేటప్పటికి, రాజకీయం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజల మనిషిని. అండ్ ఆల్సో దీనికోసం సినిమా గురించి మాట్లాడినప్పుడు ప్రేక్షకుడిని. ఎవడో ఉంటాడు చెత్త నాకుడికి, ఎవడో ఒక్కొక్కడో ఇప్పుడే మీకు చేస్తున్నప్పుడు నాకు ఎవడో చెత్త నాకుడికి ఎవడో వాట్సాప్ పెడతాడు. లూజర్స్ వాళ్ళంతా. వాడు పైకి రావాలని కోరుకోవడం మానేసి మనం బజలో ఉండటం చూసి తట్టుకోలేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. లూజర్స్ అంతే. ప్రపంచంలో ప్రతి చోట ఉంటారు వాళ్ళు. నెగిటివ్ ఫీలర్స్ అనమాట. చాలా నెగిటివ్. కొంతమంది నన్ను చూసి నా విధంగా చెప్పాలి అనుకుని డెవలప్ అవ్వండి. అంటే సోషల్ మీడియా సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఎక్వైర్ నాలెడ్జ్ ఈజ్ పవర్, లెర్నింగ్ ఈజ్ సూపర్ పవర్. అందుకే మా ఫిల్మ్ స్కూల్ యొక్క నినాదం లెర్నింగ్ ఈజ్ సూపర్ పవర్. మీకు స్తోమత ఉంటేనే నేర్చుకోండి. స్తోమత లేని వాళ్ళ కోసం మా ఛానల్లో అప్పుడప్పుడు పెడతా ఉంటాం ఈ వర్క్ షాప్స్కి సంబంధించి. ఇప్పుడు మేము ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ పెడతాం, ఇండియన్ ఫైర్ బ్రాండ్. అందులో ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు కొనుక్కోవచ్చు. ఇక్కడికి వచ్చే లక్షలు కట్టక లేకుండా ఒక 25,000 30,000 రూపీస్ యూ కెన్ బై 1 కోర్స్. సో ఆ విధంగా కూడా చూస్తున్నాం. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రతి సామాన్యుడికి బాగుండాలనే ఉద్దేశంతో
ఇండియన్ ఫైర్ బ్రాండ్ అనే ఓటీటీ పట్టుకొస్తున్నాం. అన్ని ఛానళ్ళు చూడొచ్చు. ఒక నెట్‌ఫ్లిక్స్ ఇంకా దారికి రాలేదు. అండ్ ఆల్సో అమెజాన్ ఈ 2 తప్ప అన్నీ చూడొచ్చు. ఫర్ వెరీ వెరీ మీగర్ అమౌంట్. పొలంలో కూర్చొని కూడా ఆళ్ళు చూసుకోవచ్చు. అంత తక్కువ అమౌంట్‌కి ఇంటర్నెట్ ఉంటే అటు చూసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఆ విధంగా చేస్తామన్నమాట. ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనేది ఏ స్టేజ్‌లో ఉందంటే ఈ స్టేజ్‌లోనే ఉంది. ఏ స్టేజ్‌లో ఉంది? పెద్ద సినిమాలకి మల్టీప్లెక్సెస్‌తో అన్ని థియేటర్లు ఇస్తారు. చిన్న సినిమాలకి మల్టీప్లెక్స్‌లో ఉండవు, చిన్న థియేటర్‌లో ఉండవు. ఫైనల్‌గా ఓటీటీ బయట నుంచొని మా సినిమాని కొంచెం చేయండి అంటే పెట్టుకోండి అంటాడు. సినిమా నిజంగా బాగుందని ఆ కమిటీ చూస్తే, వాళ్ళ టీమ్ చూస్తే పెట్టుకోమంటాడు. ఆళ్ళు డబ్బులివ్వరు. డబ్బులు ఎవరిస్తారు? థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఆడితే ఇంక నథింగ్ లైక్ దట్. థియేటర్‌లో రిలీజ్ అవ్వాలంటే రెంట్ కట్టాలంటారు ఈళ్ళు. చిన్న థియేటర్లు గానీ, థియేటర్ల ఓనర్లు గానీ ఇప్పుడు చాలామంది వదిలేస్తున్నారు. ఆ నలుగురు అనుకున్న వాళ్ళు వదిలేస్తారు. ఆ నలుగురు అనే వాళ్ళ యొక్క కబంధ హస్తాలు ఉందని జనాలు అనుకుంటున్నారు. కాదు. వాళ్ళు ఎవరైతే సినిమా ఇస్తే అది ఆ థియేటర్ రెంట్ కట్టగలం కాబట్టి ఆళ్ళు తీసుకున్నారు. అదేవిధంగా థియేటర్ ఓనర్స్ రన్ చేసుకుంటారు. థియేటర్ కట్టినప్పుడు రన్ చేసుకోవడం తెలీదు ఆళ్ళకి. రన్ చేసుకుంటారు. ఈ పద్ధతి కాదు, ఆ పద్ధతి కాదు, షేరింగ్ కావాలి, అయి కావాలి అంటారు. అయన్నీ జరగవు. ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా నిలబడాలి. చిన్న సినిమా అంటే ఏంటి ఈ రోజుల్లో ఒక 5,00,00,000 వరకు చిన్న సినిమా. అది ₹1,00,00,000 తీయొచ్చు, 2,00,00,000 తీయొచ్చు. టెక్నికల్‌గా కాంప్రమైజ్ కాకూడదు. కంప్రెస్డ్ 4K, 8Kలో తీయకూడదు సినిమా. సో, సినిమా బావుండాలి, నీట్‌గా ఉండాలి, అన్నీ బావుండాలనుకుంటే టెక్నికల్‌గా కాంప్రమైజ్ కాకుండా ఒక మోస్తరు సినిమా చేయాలంటే 2.5-3 క్రోర్స్, 4 క్రోర్స్, 5 క్రోర్స్ చేయొచ్చు. అది దాటితే మళ్ళీ మీడియోకర్ సినిమా అవుతుంది. వీటికి బిజినెస్ ఉందా? బిజినెస్ ఆర్టిస్ట్ ఉన్నారా? ఎవ్రీథింగ్ మనం ఎవడు షార్ట్స్ పిలవగలం? స్టార్స్ ఉండాలి. సెమీ స్టార్స్, పైకొచ్చి ఒక్క సినిమా ఆడితే ఆడు 10,00,00,000 అడుగుతున్నాడు కుర్రోడు. అలాగైతే ఇంక చిన్న సినిమా ఎలా బతుకుద్ది? చిన్న సినిమా బతకాలంటే వాళ్ళని కూడా షేర్ చేసుకోమనండి అయితే. వెరీ సీరియస్‌లీ. పెద్ద హీరోలు కానించి, చిన్న హీరోలు కానించి అందరూ కూడా షేరింగ్. రెమ్యూనరేషన్ వచ్చి నామినల్ అమౌంట్. నువ్వు ₹1,00,00,000 ఆడితే 25,00,000. సినిమా ఫలించిన తర్వాత ట్రాన్స్‌పరెంట్‌గా అకౌంట్స్ ఉంటాయి. నీకు మిగతా 75,00,000 వచ్చేటట్టు లెవెల్‌లో ఆడితే 75,00,000 లేకపోతే 50,00,000 వచ్చేటట్లు ఆడితే 50,00,000. ప్రొడ్యూసర్ కూడా ఏ బాధ లేకుండా ఏది నొచ్చుకోకుండా ఉంటాడు. ఇలా సంథింగ్ హ్యాస్ టు బి థాట్ అబౌట్ ద స్మాల్ మూవీ. అందరూ పెద్ద సినిమాలు తీయరు కదా! ఎవరు తీస్తారు? మళ్ళా ఆ నలుగురే సీన్‌లోకొస్తారు. పెద్ద సినిమాలంటేనే. పెద్ద ఫైనాన్స్ కావాలి, పెద్దగా అడ్వాన్స్‌లు ఇవ్వాలి. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత గానీ ఫైనాన్సర్ ఇవ్వడు. ఇన్నుంటాయి. పెద్ద సినిమా తీయడమే యాక్చువల్‌గా ఈజీ. డేట్‌లు ఎంతమందికి ఇస్తాడు ఒక హీరో? ఐదుగురు హీరోలు ఉంటాయి. ఎంతమందికి ఇస్తారు? ఐదుగురికి ఇస్తారు. ఇంకా దేర్ ఆర్ సో మెనీ 95 ప్రొడ్యూసర్స్ ఆర్ దేర్. ఆ 95 ప్రొడ్యూసర్స్ ఎవరితో తీయాలి? నెక్స్ట్ గ్రేట్ హీరోస్. కథాబలమే, కథే హీరోగా అనుకున్నట్టుగా తీయాలి. స్టోరీ ఈజ్ ద లైఫ్. స్టోరీ ఈజ్ ద లైఫ్ లైన్ ఫర్ ద మూవీ అనుకునేట్టుగా తీయాలంటే రిలీజ్ చేయడం అనేది ఒక ప్రసవ వేదన అన్నాను ఒక వీడియోలో. ప్రసవ వేదన అంటే ప్రసవించేటప్పుడు తల్లి ఎంత బాధపడద్దో ఆ స్త్రీ అంత బాధపడాలి సినిమా రిలీజ్ చేయడానికి. సో, ఎందుకంటే బికాజ్ అది ఆడదో తెలీదు. అందుకనే పెద్ద సినిమాల మీద ఎందుకు మొగ్గు చూపిస్తారు? రెంట్ తీసుకున్న ఈ సో కాల్డ్ ప్రబుద్ధులు అండ్ ఆల్సో థియేటర్ ఓనర్లు. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయ్యే ముందు థియేటర్ ఓనర్లు అక్కడెక్కడ రూ. 2 వడ్డీగా తెచ్చి ఎవడైతే కొనుక్కుంటాడో ఆ ఏరియా అతనికి ఇచ్చేవారు. మా సినిమాలో ఏయమని. సో, వాళ్ళ సినిమా కనీసం రెంటనే రావాలని. అది పోయింది. ఇప్పుడు అవుట్‌రేట్ చేసుకున్న వాటికి పెద్ద సినిమాలు అవుట్‌రేట్ చేసుకున్న వాటికి ఏస్తే ఏమవుద్ది? వాడికి డెఫినిట్‌గా ఫస్ట్ 4, 5 డేస్ ఆడద్ది. అటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా పాపం పెద్ద పెద్దోళ్ళు దెబ్బతిన్నారు. వరంగల్ శ్రీనన్న అతను కొంతమంది మంచి మంచి సినిమాలు అతను ఏ సినిమా పట్టుకున్నా అది ఏదో విధంగా డిజాస్టర్ అయిపోయాడు. ఎవరు హెల్ప్ చేసి ఉంటారు అతనికి? నాకు తెలీదు. అతను ఏ స్టేజ్‌లో ఉన్నాడో గానీ. బట్ అది పెద్ద సినిమాలు కొన్ని కూడా దెబ్బతిన్నాడు ఆయన. అతను యాక్చువల్‌గా 'లక్కీ భాస్కర్' లాంటి, 'కోర్ట్' లాంటి మంచి మంచి సినిమాలు తీసుకోవచ్చు జనరల్‌గా. దట్ ఈస్ వాట్ వి ఆర్ డూయింగ్ సమ్ కన్సల్టేషన్ వర్క్ అండ్ వి ఆర్ ట్రైయింగ్ టు మేక్ సమ్ 10 ఫిల్మ్స్. అవి చిన్నవి కాదు. 5,00,00,000 అవ్వచ్చు, 10,00,00,000 12,00,00,000, 15,00,00,000 ఉన్ దానికి సరిపడా ఆర్టిస్ట్ ఉంటేనే థియేటర్ రిలీజ్ అవుద్ది. థియేటర్‌లో రిలీజ్ కాని సినిమాలు చేస్తే ఓటీటీ మీద ఆధారపడిన సినిమాలకి ఓన్లీ వాళ్ళు షేరింగ్ ఇస్తారు. అది కూడా సినిమా బాగుంటే. 10 సినిమాలు తీస్తే ఒక 5 సినిమాలకి వాళ్ళు డబ్బులు ఇస్తే ఇవ్వచ్చు. చాలా బాగుంది కాబట్టి. అదే ఎలాగివ్వాలి? వరల్డ్ ప్రీమియర్ అని చెప్పి ఇవ్వాలి. వరల్డ్ ప్రీమియర్ చేసేంత సినిమా బాగుంటే ఇవ్వాలి. ఎలాగిస్తారది? ఏదో యథాలాపంగా రిలీజ్ చేస్తే బాగా ఆడడం వేరు. అనగనగా అలాగా. హృదయాన్ని హత్తుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. సో, అన్నీ అలా ఉండకపోవచ్చు. అంచేత థియేటర్‌లో రిలీజ్ చేసే వెసులుబాటు నూన్ షో గానీ, ఇంకో షో గానీ ఎక్కడన్నా పెట్టి ఈ థియేటర్‌లో తీసుకున్న ప్రబుద్ధులు గానీ,
థియేటర్ ఓనర్స్ కానీ అటువంటి వెసులుబాటు పెడితే చిన్న సినిమా బతుకుద్ది. చిన్న సినిమా ఏంటో మంచి సినిమా బతుకుద్ది. ఓన్లీ ఓటీటీ దగ్గరికి వెళ్తే ఓటీటీ విల్ నాట్ పే యూ. ఈ 2 కోట్లు పెట్టి సినిమా తీసి కష్టపడి ఓటీటీ నేను మా దాంట్లో రిలీజ్ చేసుకుంటాడు. ఏడ్ ఫర్ నథింగ్. ఇది ఆడి చాలా హిట్ అయ్యి తర్వాత వస్తే రావచ్చు 40-50 లక్షలు. వాళ్ళకో సగం మీకు సగం. అంచేత ఎప్పుడు బతికి బట్ట కడతాడు? సినిమా మీద ప్యాషన్ ఉంటుంది. ఆ కళా తృష్ణ ఉంటుంది కొంతమందికి. దట్ ఈస్ అ రియల్ ప్యాషన్ టు మేక్ మూవీస్. అటువంటి వాళ్ళు తగ్గిపోతారు రాను. వాళ్ళంతా కూడా బతకాలి, వాళ్ళంతా కూడా సినిమా తీయాలంటే ఆ సినిమాకి పెట్టిన డబ్బులు ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లాభం వచ్చినా రాకపోయినా కట్టుబెట్టిన ₹1,00,00,000 చేతికి వచ్చేటట్టుగా సినిమా ఆడితేనే నెక్స్ట్ సినిమా బతుకుద్ది. నేను చాలా వీడియోల్లో మేము ఓటీటీ పెట్టిన తర్వాత హౌ టు మేక్ ఫిల్మ్స్ అనేది ఎవ్రీ డే ఒక 20 మినిట్స్ వచ్చేటట్టుగా పెడదాం అనుకుంటాను. ఫ్రీ కన్సల్టేషన్ నా దగ్గర రాలేకపోవచ్చు. అంచేత అవి చెప్తే మంచి కథాంశాన్ని ఎలాగ ఉండాలి, కథలో కథాంశం ఉన్నా కూడా ఎటువంటి రూల్స్ ఉండాలి, ఆ ఫిల్మ్ కోర్సులు మళ్ళీ సెపరేట్ పెడుతున్నాం. అవి లక్షలు పెట్టేటట్టు చదువుకుంటారా, డైరెక్ట్గా కూర్చొని చెప్తాను. లేకపోతే అందులో ఈచ్ కోర్స్ 25-35 అలా ఉంటుంది, 35,000 అవి కొనుక్కుని 3-4 అవర్స్ దే కెన్ కీప్ ఇట్ లైక్ దే కెన్ కీప్ లెర్నింగ్. ఆ యాక్సెసిబిలిటీ ఇస్తామన్నమాట. ఆ ఫిల్మ్ స్కూల్ కూడా వీఆర్ కీపింగ్ వన్ ద కార్నర్ ఇన్ దట్ ఓటీటీ ఇండియన్ ఫైర్ బ్రాండ్లో. నేను ప్రతిసారి ఎందుకు చెప్తానంటే, ఇక నుంచి చాలా వీడియోలో ఎందుకు చెప్తానంటే, ఐ వాంటెడ్ యూ టు నో. సో ఒక సామాన్యుడు పొలంలో కూర్చొని కూడా ఎట్టగానే ఉంటే యూ కెన్ ఎంజాయ్ దట్. దానికి మళ్ళీ 1000, 2000, 3000 కట్టక్కర్లేదు. అతి తక్కువ రేట్లో వీ వాంటెడ్ టు లాంచ్ ఓటీటీ ప్లాట్ఫామ్. వితౌట్ మా ఆఫీస్ ఖర్చులు వస్తే చాలనుకున్నట్టుగా మొదలుపెడితే దాని తర్వాత అదే సబ్స్క్రైబర్ పెరిగితేనే మాకు ఫుడ్ ఉంటుంది తర్వాత. లేకపోతే అలా చూస్తూ ఉంటారు. వాట్ ఈస్ దేర్? ఇప్పుడు వచ్చిన నష్టమే ఉంది. వాళ్ళకి శాలరీలు వస్తే కనీసం ఒక 100 మంది బతుకుతారు. దట్ ఈస్ వాట్ మై ఎయిమ్. నేను అనుకున్నది ఏం ఏంటంటే, ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండే ఓవర్ ద టాప్ ఓటీటీ పెట్టాలి. అందులో న్యూస్ ఉంటుంది, నేషనల్ న్యూస్ ఉంటుంది, తమిళ న్యూస్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, మలయాళం ఉంటుంది, మలయాళం సినిమాలు ఉంటాయి. అన్ని క్లాసిక్స్ ఎవరైతే మా దాంట్లో పెట్టుకుంటారో ఏదో పర్సంటేజ్ మేము తీసుకుంటాం, మిగతా అంతా మీది. మిగతా అన్ని ప్లాట్ఫామ్ల మీద వచ్చిన దానికంటే 10-20% వరకు ఎక్కువ మేము ఇస్తాం. మేము తగ్గించుకుని. ఇది ఓన్లీ షేరింగ్. అదేవిధంగా ప్రొడ్యూసర్లు, థియేటర్స్ ఓనర్స్ ఒక రేంజ్కి వస్తే చిన్న సినిమా బతుకుద్ది. చిన్న సినిమా అనేది మంచి సినిమా అనేది ఒకటే. పెద్ద సినిమాల్లో కూడా చెత్త సినిమాలు ఉండొచ్చు. అయినా ఆ సినిమా ఎందుకు ఆడొద్దంటే బికాస్ స్టార్స్ ఉంటారు కాబట్టి. దే ఎక్స్పెక్ట్ ఎ లాట్ ఫ్రమ్ దట్. కాబట్టి అక్కడ ఉన్న థియేటర్లు అన్నీ రిలీజ్ చేయడానికి వీలు పడదు. అందుకని దిల్రాజు ఏదో వాళ్ళ అమ్మాయి పేరు మీద ఏదో పెట్టాడు యాక్చువల్గాను. అదేవిధంగా మైత్రి మూవీస్ కూడా 2-3 కేటగిరీలు తీస్తారు. చేయట్లేదు అంటలేదు, వాళ్ళు చేస్తున్నారు. ఇంకా రావాలి. ఒక్కసారి పెద్ద సినిమాలు తీసేసుకుని అది ఒకవేళ హిట్ అవ్వకపోతే చేతులు కాల్చుకునేటట్టు కంటే ఈ మీడియోకర్ సినిమాలు పెద్ద సోకాల్డ్ ఎన్ఆర్ఐస్ కానీ పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా తీయచ్చు. వీఆర్ గోయింగ్ టు సపోర్ట్. ₹1,00,00,000 కానించి, 2 కోట్ల కానించి, 3 కోట్ల కానించి, 5 కోట్ల కానించి 15 crores వరకు ఇట్స్ కాల్డ్ ఓన్లీ ఏ మీడియోకర్ స్మాల్ ఫిల్మ్ కింద లెక్క. దాన్ని ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవడమే సినిమా. ఏదో తీసాం, ఏదో ఓటీటీ దగ్గరికి వెళ్ళాం, ఆడు ఓటీటీ వాడు ఇంటర్వ్యూ ఇవ్వటమే మహాప్రసాదంగా ఫీల్ అయిపోయి 2 కోట్లు పెట్టి సినిమా తీస్తే మనవాడు మాకు తెలిసినవాడు ఎవడో అక్కడ పెట్టమంటే పెట్టాడు. ఎలా హెల్ప్ చేస్తాం? పెట్టాడు, 20 లక్షలు వచ్చిందట. అది బాగా ఆడినట్టు లెక్కట ఇతర షేర్ 20 లక్షలు వచ్చింది. సో ఆ పరిస్థితికి వెళ్తే ఇంక సినిమా తీయలేరు. తెలుగు సినిమా బాగుంది అంటున్నారు. యాక్చువల్గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా బాగుండాలని కోరుకోవాలి. అండ్ ఆల్సో మన రీజనల్ ఫీలింగ్ ఉంది కాబట్టి తెలుగు వాళ్ళు బాగా తీస్తారు కాబట్టి తెలుగు బాగుందని అనుకుంటున్నాం. అంచేత సినిమా బతకాలి ముందు. అందులో చిన్న సినిమా బతకాలి, మీడియోకరీ సినిమా బతకాలి. పెద్ద సినిమా ఎలాగ బతుకుద్ది? ఫస్ట్ 1 వీక్ ఆడేస్తుంది. అన్ని థియేటర్లు కూడా దొరకవు మనకి. అంచేత ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే, మేము పెట్టబోయే ఫైర్ బ్రాండ్ ఇండియన్ ఫైర్ బ్రాండ్ ఓటీటీలో ఫిలింకి సంబంధించింది ఉంటుంది. దానికి వాళ్ళకి ఎవరికి కావాలితే వాళ్ళు కొనుక్కుంటారు అంతే. అది కంపల్షన్ ఏం లేదు. అదేవిధంగా ఇంకొక మోర్ దాన్ 10,000 ఛానల్స్ చూసేది ఉంటుంది. అది కూడా కావాలంటే కొనుక్కుంటారు. ఇవి కాకుండా ఇప్పుడు మీరు చూసి అన్నీ కూడా అందులో ఉంటాయి. అన్ని యాప్స్ అందులో ఉంటాయి. దానికి మట్టుకు మేము లాభం వేసుకుంటలేదు. మేము ఎంతకైతే కొంటున్నామో అంతే కొంటున్నాం. అది చాలా తక్కువ రేట్ ఉంటుంది. 2 ఛానల్లే కావాలి నాకు, 2 తెలుగు ఛానల్, ఒకటి హిందీ కావాలనుకుంటే దానికి లెస్ దాన్ ₹100 ఉండొచ్చు, ₹50 కూడా ఉండొచ్చు.
సామాన్యుడు ఫ్లైట్ ఎక్కగలిగేటట్టు చేసింది ఎవరో గోపీనాథ్ గారు. ఆయన మిలిటరీ పర్సన్. ఎయిర్ డెక్కన్ అని పెట్టాడు. ఎయిర్ డెక్కన్ ఎయిర్లైన్స్. అదేవిధంగా అదే కాన్సెప్ట్లో నేను ఓటీటీ పెడుతున్నాను అనమాట. సో అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి ప్లస్ సినిమా బతకాలి, ఎంటర్టైన్మెంట్ బతకాలి. సో ఆ ఉద్దేశంతో థియేటర్ ఓనర్లు అంటే ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ మరి దిల్రాజు 2-3 ప్రొడక్షన్లు పెడుతున్నాడు. ఇప్పుడు ఏఐ మీద ఎక్కువ ఆధారపడకండి. ఏఐ ఉంటుంది, లైక్ గ్రాఫిక్స్ లాగా ఏఐ వచ్చింది. తర్వాత విర్చువల్ షూటింగ్ వచ్చింది. సినిమా యొక్క రియాలిటీని, రియలిస్టిక్ ఫీలింగ్ని పోగొట్టేసేవి ఇవన్నీని. ఒక మ్యూజిక్లో ఆ మ్యూజిక్ డైరెక్టర్ లాగా పాడాలి, ఆ సింగర్ లాగా పాడించు కొంతవరకే ఉంటుంది. కొంతకాలం పోయిన తర్వాత ఆ సింథటిక్ ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వలన జనాలు సినిమాలు చూడరు. అంచేది ఏఐ మీద ఎక్కడి వరకు ఆడాలి, మన గ్రాఫిక్స్ ఎక్కడి వరకు వాడుకుంటాం అంతే. విర్చువల్ షూటింగ్ ఎక్కడి వరకు వాడుకుంటాం అక్కడి వరకే. ఇవన్నీ కలిసి నాట్ మోర్ దెన్ 30%. 70% రియాలిటీగా ఉంటేనే సినిమా చూస్తారు. హృదయాన్ని అత్తుకునేటట్టుగా సినిమా అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ లైఫ్. ఒక అద్దం పెడితే ఆ జీవితాన్ని ఒక జీవితం మీద వెనకాల అది ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండి ఆర్టిఫిషియల్ ఫీలింగ్స్ని, ఈ ఆర్టిఫిషియల్లీ బ్లెండెడ్ తయారైబడిన ఇది ఎక్కువ వాడడం వలన ప్రయోజనం ఉండదు. ఒక లెవెల్ వరకు యాక్షన్ సీన్స్, కొన్ని సీన్ల వల్ల ఒక ₹10 ఖర్చు పోయేది ₹1 ఖర్చు అవుతుంది. కెన్ బి యూజ్డ్ లైక్ గ్రాఫిక్స్ వీఆర్ యూజింగ్. విర్చువల్ షూటింగ్ వచ్చింది ఇప్పుడు గ్రీన్ మ్యాట్ కాకుండా, అది కూడా వాడుతున్నారు. ఎంతవరకు వాడాలి? అసహజత్వం కనిపించేసి ఉట్టిపడేటట్టుగా ఆ సింథటిక్ ఫీలింగ్ వచ్చిందంటే సినిమా చూడరు. అనుకుంటున్నారు, చూస్తారు. ఏఐ తోటి ₹1,00,00,000 చేసిన సినిమా కన్నడలో 10 లక్షల్లో తీశారంటే ఎవడు చూస్తాడు సినిమాని? ఎవడు చూస్తాడు? ఈ రోజున ఓటీటీలోకి వస్తే మేము పెట్టబోయే ఓటీటీ కొన్ని వందల సినిమాలు చూడొచ్చు మీరు ఫ్రీగా. ఆ టైం ఉండదు తప్పితే. ₹100కో ₹200 ఇది పెడతాం మేము, మొత్తం చూడొచ్చు. ఇంకా ప్రపంచం అంతా చూడాలంటే అక్కడ 4-5 వేలు ఉంటుంది లోపల ఒకటి. అందులో 15,000 ఛానల్స్ ఉంటాయి. తర్వాత న్యూస్ చూడాలంటే నాలాంటి వాళ్ళు మాట్లాడిన అన్నీ కూడా ఫ్రీ. దానికి ₹1 ఖర్చు పెట్టగలదు. దానికి దేనికైతే ఖర్చు పెట్టారో ₹150 ఎంతో, అందులో అన్నీ చూడొచ్చు. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఏదో ఒకటి చేయాలని. ఊరికనే వాగుతూ కూర్చుని సోదిగాడు అలా అనిపించుకునే బదులు డూ సంథింగ్ వెరీ కన్స్ట్రక్టివ్లీ అని చెప్పేసి దానికి వీళ్ళందరూ సపోర్ట్ కావాలి. ఈ సోకాళ్ళు మీరు ఆ నలుగురు అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు హెల్ప్ చేయాలి, మోరల్ హెల్ప్ చేయాలి. అంచేత అందరు ప్రొడ్యూసర్ల దగ్గర ఉన్న సినిమాలు కూడా మీరు సెకండ్ రన్నో, ఫస్ట్ రన్నో, 5th రన్నో మా దాంట్లో పెట్టుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. మీకు కంప్యూటర్లో నా సినిమా ఎంత చూసుకున్నారు అలా కొట్టగానే వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది చూసారని ఉంటుంది. అందులో ఉన్న సబ్స్క్రిప్షన్ వాళ్ళు కూడా చూడవచ్చు ఎంతవరకు ఎంతమంది చూసారని. ఆల్ క్లాసిక్స్, సెమీ కమర్షియల్ అన్ని భాషలు ఉంటాయి. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, భోజ్పురి మొత్తం ఉంటాయి. బెంగాలీ, మరాఠీ, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ మరాఠీస్ అంటారు. ఇవన్నీ ఇప్పటికీ అంతకుముందు కూడా ఉంటాయి. అంతకుముందు స్టోరీని ఇప్పుడు డెవలప్ చేసుకోవచ్చు కూడా. సో ఇవన్నీ కూడా ఈ వీడియో అన్నింటిలో ఎందుకు చెప్తానంటే ఇండియన్ ఫైర్ బ్రాండ్ ఓటీటీ గురించి మీకు ఒక మంచి అవకాశం. సామాన్యుడికి మంచి పొలంలో కూర్చుని మాట్లాడుకునే వాళ్ళకి కూడా ఇంటర్నెట్గా నా విలేజ్లో ఉంటే ఆడు ఎంజాయ్ చేయొచ్చు. చాలా తక్కువ రేటుకి $2,500, $3,500 కాదు, అన్నీ $100-200 కిందే ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఫిల్మ్ స్కూల్ కోర్సుల మీద అది ఎంత కొనుక్కోండి, ఎవడే కంపల్సరీ కాదు, కొనుక్కుంటే కొనుక్కోండి. అదేవిధంగా ఒక 15,000 ఛానల్స్ ఉంటాయి ప్రపంచంలో. ఆ ఛానల్స్ కూడా చూడాలనుకుంటే అది సెపరేట్ కొనుక్కోవాలి, అది కంపల్షన్ కాదు. మెయిన్ ఇక్కడ ఉన్నప్పుడు అవేందుకు మీకు? ఆ మెయిన్ దాంట్లోనే అమెజాన్, నెట్ఫ్లిక్స్ కూడా ఉండేటట్టుగా ప్రయత్నిస్తున్నాం అనమాట. అవి లేకపోతే ఆ ఒక్కటే మీరు బయట చూసుకోవాలి. అవి టెలిఫోన్లో ఎయిర్టెల్ ఏది కొనుక్కున్నా అది ఇస్తుంది. ఈ రోజున జియో కొనుక్కున్నా ఏది కొనుక్కున్నా కూడా మీకు ఆ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఉంటుంది. మిగతావన్నీ కూడా $200 మీకు నెలకి $190 మొత్తం వస్తుంది. వీఆర్ ట్రయింగ్ అనమాట. అంటే మేము లాభాపేక్షతో చేయట్లేదు అది. మా దగ్గర పనిచేసి ఒక 30-40 మంది శాలరీస్కి వస్తే చాలు. అండ్ ఆల్సో ఎక్కువ ఎగ్జిబిట్ చేయగలగాలి, ఎక్కువ చూపించగలగాలి. సో ఎనీవే చిన్న సినిమా బతకాలి ముందు. చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా బతకాలి, మీడియోకర్ సినిమా బతకాలంటే వీఆర్ గోయింగ్ టు బీ హెల్ప్ఫుల్. ఎస్, దిస్ గీతాకృష్ణ ఫిలిం స్కూల్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ మేజర్ కన్సల్టెన్సీ. అండ్ ఆల్సో వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు గెట్ ఇన్ టు సమ్ ప్రొడక్షన్ అనమాట. సో వీ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది aspiring చిన్న పెద్ద అతిపెద్ద ప్రొడ్యూసర్లు. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu?
Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing, or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.